ఇవాళ నేను మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ భూమి మీద నివసించే ప్రజల్లో 90% దాదాపుగా తమకేదో కావాలని, లేదా తన కుటుంబానికి బాగు జరగాలని ధనం, ఉద్యోగాలు, పదవులు, వ్యాపారం, స్థలాలు, ఇళ్ళు లేదా ఇంకేదైనా సరే తనకి కావాలని గుళ్ళకి, చర్చిలకి వెళ్ళి మిగిలిన వారి ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. 90% బహు కొద్దిమంది ఉంటారు అలా గుడికి వెళ్ళినా కూడా ఏం అక్కర్లేకపోయినా నమస్కారం పెట్టేవాళ్ళు. వాళ్ళలో కూడా చాలామంది ఫలానాది కోరుకోపోయినా స్వామి మమ్మల్ని చల్లగా చూడు అంటారు మమ్మల్ని. ఇక్కడే మీకు రహస్యం చెప్తాను. మీరు ఏ గుడికి వెళ్ళినా, అది వెంకటేశ్వర స్వామి అయినా, శ్రీరామచంద్రులైనా, శివపార్వతులైనా, హనుమాన్ అయినా, సాయిరామ్ అయినా సరే, మీరు కోరుకునేటప్పుడు చాలామందికి తమ కోరికలు ఫలించవు. ఎందుకంటే ఇక్కడే ఒక రహస్యం ఇమిడి ఉంది. దేవుడు చూస్తూ ఉంటాడు. తనను ప్రార్థించే వాళ్ళలో చాలామంది తమకే కోరుకుంటారు. తమకు ధనం కావాలని, తనకు మర్యాద కావాలని, తనకే. అందులో 90% మంది ధనం కావాలని కోరుకుంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మనం ఆలోచిస్తే దేవుడి దాకా అక్కర్లేదు, మన సామాన్యమైన విషయం. అదేంటంటే మనకి ధనం కావాలంటే దేవుడు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఎవరి దగ్గరైనా తీసుకొచ్చి మనకి ఇవ్వాలి. ఆ ఎవరి దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం దేవుడికి నచ్చదు. మనం కూడా ఆ పని చేయకూడదు. అది చేస్తే మహాపాపం. మనం చేసేది మహాపాపం అని దేవుడిని కోరుకోలేం కదా. ఒకళ్ళు కోరుకున్న దేవుడు చేస్తాడా మహాపాపం అన్నది? చేయడు. ఎందుకంటే అక్కడ తగ్గిపోతే ఇక్కడ పెరుగుతుంది. కరెన్సీ మీద నంబర్లు ఉంటాయి. ఆర్బీఐ ఎన్ని నంబర్లు, ఎన్ని నోట్లు ముద్రిస్తుందో అందరికీ తెలుసు. అందులో లేని నంబర్లు దేవుడు సృష్టించి అవ్వలేడు. ఒకవేళ సృష్టించి మీకు కానీ ఇస్తే మిమ్మల్ని జైలుకి పంపడం ఖాయం. ఇక్కడ పోలీసులు మీకు అది కావాలో ఇది కావాలో తేల్చుకోవాలి. కాబట్టి అది జరగదు. అందుకని ఈ విషయం తెలిసి కూడా చాలామంది ప్రార్థిస్తుంటారు తనకి ధనం కావాలని. ధనం కావాలంటే ఏ విధంగా కావాలి? ఇంకోటి దగ్గర దోచుకునేమన్నా? అది తప్పు కదా. అందుకని అందుకునో మరే విధంగానో దేవుడు వీళ్ళ కోరికలు తీర్చడు. ఎందుకంటే ఇందులో ఇంకో చిన్న లాజిక్ ఉంది, ఒక పరమార్థం. ఏంటంటే మీకోసం మీరు కోరుకుంటే అది ఫలించరు, ఖచ్చితంగా ఫలించరు. 99% ఫలించరు. ఎందుకంటే దేవుణ్ణి కోరుకునే వాళ్ళు చాలామంది దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నన్ను చల్లగా చూడు, దేవా మా కుటుంబాన్ని చల్లగా చూడు అంటారు. కానీ దేవా ఆ పక్కవాడికి పాపం కష్టం వచ్చింది వాడిని ఆదుకో, దేవా ఆ రోడ్డు మీద ముష్టివాడిని కొంచెం ఆదుకో, దేవా ఆ మైక్రోల పాపం మారిపడుతోంది ఆ అమ్మాయిని ఆదుకో, ఇలా ఎవ్వరు కోరికలండి. ఒకవేళ పైన కానీ 2 కౌంటర్లు ఉంటాయి. ధనం కౌంటర్లు, వేరే కౌంటర్లు ఉంటాయి. ధనం కౌంటర్ దగ్గరే లక్షల మంది, కోట్ల మంది ఉంటారండి క్యూలో. పక్కవాడి కోసం కోరుకోవాల్సిన కౌంటర్లో ఎవరో ఉంటారండి, కొద్దిమంది అండి. ఎవరో పరమార్థం తెలిసిన వాళ్ళు, జ్ఞానం బాగా సంపాదించిన వాళ్ళే ఉంటారండి ఆ కౌంటర్లో. కాబట్టి మీరు ఈసారి ఎప్పుడన్నా భగవంతుని ప్రార్థించదలుచుకుంటే మీకు కోరుకోండి, తప్పులేదు. కానీ అది తీరుతుందో తీరుతుందో గ్యారంటీ లేదు. అది కాకుండా పక్కవాడికి ఫలానా వాడికి కష్టం వచ్చిందని ఆ ఇతరుల గురించి మీరు ప్రార్థిస్తే అది తీరే అవకాశాలు 99% ఉన్నాయి. ఎందుకంటే ఆ కౌంటర్ ఖాళీ, అక్కడ దేవుడు ఖాళీ కూర్చుంటాడు. ఎవరొస్తారా వాడు పని చేద్దామని కూర్చుంటాడు, ఎవ్వరూ రారు. బిజీగా ఉండే కౌంటర్లో దేవుడికి అసలు తలమునకలు అయిపోతూ ఉంటాడు. అందరూ ధనం కావాలి, అంతకు ధనం కావాలి. ఎక్కడి నుంచి తెస్తాడు? అక్కడ పని అవ్వదు. ఇక్కడ ఈయన ఖాళీ కూర్చుంటాడు. కాబట్టి పనుల కోసం మీరు కోరుకోండి, అది ఖచ్చితంగా వలుస్తుంది. ఇందులో ఇంకో మాట ఏంటంటే పనుల కోసం మీరు కోరుకుంటే దేవుడు ఆలోచిస్తాడు. అరే వీడు తన కోసం ఎప్పుడు ఏమీ కోరుకోలేదు, పనుల కోసం కోరుకుంటున్నాడు, వీడు కొంచెం మంచి చేద్దాం. ఆ మంచి అనేది ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం. ధనం ఒక్కటే మంచి కాదు కదండి. ధనం ద్వారా మనం ఏవో కొనుక్కుంటాం. ఆ కొనుక్కునేదే ఇస్తాడేమో దేవుడు. ధనం అన్నా మనం అన్ని కొనుక్కోలేమండి ఒక్కసారి. అవునండి. ప్రేమానురాగాలు, బాంధవ్యాలు, బంధువులు, ఆప్తులు ఇలా అన్నమాట. కాబట్టి అవన్నీ దేవుడే ఆలోచించి ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు. కాబట్టి బీ హ్యాపీ. ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు మీ గురించి మీరు కాకుండా పక్కవాడి గురించి కోరుకోండి.
తక్షణం జరుగుతుంది. నేను గ్యారంటీ.